హాయ్ మిత్రులందరికీ నమస్తే. నేను మీ బాంకీ విక్రమ్ని. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం థైరాయిడ్ సమస్యని మనం అధిగమించొచ్చా? ఖచ్చితంగా 100 పాళ్ళు మనం ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. ఏంటి థైరాయిడ్ అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మన స్వరం దగ్గర ఉండేటువంటి స్వరపేటిక దగ్గర ఉన్నటువంటి ఒక బటర్ఫ్లై ఆకారంలో ఉండే ఈ యొక్క ఆర్గాన్ పేరు థైరాయిడ్ అంటారు. ఈ థైరాయిడ్ అనేది మనకి 2 రకాల గ్రంథులని హార్మోన్స్ని రిలీజ్ చేస్తుందండి. T3 T4 అంటారు, మీరు టెస్టుల్లో కూడా వినే ఉంటారు. థైరాక్సిన్ T4 అండ్ ట్రయోడోథైరోనిన్ T3 అనే ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది శరీరంలో ప్రతి కణానికి కూడా అవసరం. ఈ కణాల వ్యవస్థని ఈ హార్మోన్ అనేది మానిటైజ్ చేస్తుంది. ఎప్పుడైతే మీకు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుందో మరో ఆర్గాన్కి కూడా దీని ఎఫెక్ట్ అనేది లాంగ్ టర్మ్లో ఉంటుందండి. మీరు తెలుసుకోవాల్సింది ఇదొక డిసార్డర్. దీనిని మీరు డిసీజ్గా భావించకండి. ఇదేదో రోగం కాదు, కేవలం మన శరీరంలో ఉన్న ఒక మార్పు. ఈ మార్పు ఎందుకు వచ్చింది అంటే మీరు తీసుకుంటున్న ఆహారపు అలవాట్లు, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం, కలుషితమైనటువంటి నీరు తీసుకోవడం, కలుషితమైనటువంటి గాలి పీల్చడం, ఇలాంటి అనేక రకాల ప్రభావాలపై మన శరీరంలో ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయి. రాడికల్స్ వల్ల, ఫ్రీ రాడికల్స్ వల్ల ఈరోజు త్వరగా డయాబెటిక్ అవుతున్నారు, త్వరగా థైరాయిడ్ అటాక్ చేస్తుంది. సో మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే ఈ వీడియోని మీకు పంపించారో వాళ్ళని మీరు కన్సిడర్ చేసి దీనికి ఒక 1 స్టాప్ సొల్యూషన్ కోర్ వోరాక్వి అండ్ రీజన్ స్టెమ్వి ద్వారా దొరుకుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఖచ్చితంగా మీ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. ఎలా బయటపడతారు అంటే ఏజ్ ఆఫ్ యువర్ డిసార్డర్, మీకు ఏ ఏజ్లో ఇది అటాక్ అయిందనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు వీడియో పంపించిన వాళ్ళని కలిసి పూర్తిగా తెలుసుకోండి. థ్యాంక్ యూ.